అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. మెక్సికో, కెనడాలపై సుంకాలను 25% పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. అంతేకాదు, చైనా దిగుమతులపై సుంకాలను 10 నుంచి 20% పెంచేశారు. అయితే అంతే వేగంగా చైనా కూడా స్పందించింది. యుఎస్ దిగుమతులపై సుంకాలను 10 నుంచి 15% పెంచేసింది. దీంతో ఇప్పుడు అమెరికా వాణిజ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల విషయంలో తగ్గేదే లేదంటున్నారు. మార్చి 4 నుంచి కెనడా, మెక్సికోలపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పినట్టుగానే ఆ టారిఫ్లు అమలవుతున్నాయి. అయితే ఈ విషయంలో అసలు జాప్యానికి అవకాశం లేదని ట్రంప్ అన్నారు. ట్రంప్ ఈ ప్రకటన తర్వాత ఉత్తర అమెరికాలో మళ్లీ వాణిజ్య యుద్ధంపై భయాందోళన పెరిగింది. ఈ సుంకాల విధింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పొరుగు దేశాలు రెండూ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు, అక్రమ వలసలను అరికట్టడానికి బలవంతం చేయడం కోసమే ఈ టారిఫ్లు పెంపు అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా పొరుగు దేశాలు రెండూ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు, అక్రమ వలసలను అరికట్టడానికి బలవంతం చేయడం కోసమే ఈ టారిఫ్ల పెంపు అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యతను సమతుల్యం చేయాలని, మరిన్ని కర్మాగారాలు అమెరికాకు తరలి రావడాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికోలపై 25% సుంకాలు విధించడం ప్రారంభమవుతుందని ట్రంప్ అన్నారు. ట్రంప్ సుంకాల ప్రకటన అమెరికా స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపింది. దీంతో ట్రేడింగ్లో S&P 500 ఇండెక్స్ 2% పడిపోయింది. దీంతో అమెరికా, మెక్సికో, కెనడా దశాబ్దాల నాటి వాణిజ్య భాగస్వామ్యానికి ముగింపు పలికే అవకాశం ఉంది. అంతేకాక రాజకీయ, ఆర్థిక నిర్ణయాలపై కూడా దీని ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సుంకాలు పెంపు మంచి నిర్ణయమేనని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కంప్యూటర్ చిప్ తయారీ సంస్థ TSMC అమెరికాలో తన పెట్టుబడులను విస్తరించనుందని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే 25% ప్రత్యేక సుంకం విధించే ఛాన్స్ నుంచి తప్పించుకుంటారని వెల్లడించారు. అయితే ఫిబ్రవరిలో ట్రంప్ చైనా నుంచి దిగుమతులపై 10% సుంకం విధించారు. అయితే ఇప్పటి నుంచి ఆ సుంకాల రేటు రెట్టింపై 20%కి చేరిందని ట్రంప్ తెలిపారు. మెక్సికో, కెనడా రెండు దేశాలు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ట్రంప్ ఫిబ్రవరిలో సుంకాల పెంపు గడువును 1 నెల పొడిగించి మార్చి 4కు వాయిదా వేశారు. కానీ కొత్త సుంకాల విషయంలో మెక్సికో, కెనడా తప్పించుకోవడానికి అవకాశం లేదని, ఇందులో చమురు, విద్యుత్ సహా కెనడియన్ ఇంధన ఉత్పత్తులపై 10% తక్కువ రేటుతో పన్నులు ఉంటాయని ట్రంప్ అన్నారు. మరోవైపు ట్రంప్ సుంకాలు విధిస్తుంటే తాము కూడా సిద్ధంగా ఉన్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అన్నారు. మేము $155 బిలియన్ విలువైన సుంకాలతో సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కెనడా దగ్గర బలమైన ప్రణాళిక ఉందని జోలీ అన్నారు. గత వారం ట్రంప్ పరిపాలనా అధికారులకు కూడా దాని గురించి వివరించారు. దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఇలాంటి వాటిని నిర్మూలించడానికి చైనా దిగుమతులపై సుంకాలను పెంచుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చైనా దిగుమతులపై సుంకాలు 10 నుంచి 20%కి పెంచుతూ నిర్ణయం తీసుకోగానే చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యుఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15%కి పెంచుతూ ప్రకటన జారీ చేసింది. చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి సుంకాలు వర్తించనున్నట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు ప్రత్తిపై అదనంగా 15% సుంకాన్ని, సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10% సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది. ఇక అమెరికా విధించిన సుంకాలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వీడియో గేమ్ కన్సోళ్లు, స్మార్ట్ వాచ్లు, స్పీకర్లు, బ్లూటూత్ పరికరాలు వంటి ఎలక్ట్రానిక్స్పై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో ట్రంప్ వెనకడుగు వేస్తారా, సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా అనేది వేచి చూడాలి.